స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? సో డిప్రిసియేషన్ అనేది పోస్ట్ చేస్తాం. డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? తరుగుదల అంటారు. సో ఎసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని మనం పోస్ట్ చేస్తాం. అటువంటిప్పుడు ఒక డాక్యుమెంట్ అనేది మామూలుగా ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్ ఎలా ఉన్నాయో ఇది కూడా అదే విధంగా. సో డిప్రిసియేషన్ రన్ చేయడానికి మనం ఏ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఓకే, ఈ డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి. ఎస్ఆర్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ సేమ్ అలాగే డాక్యుమెంట్ ఒకటి తీసుకుందాం. వెళ్ళండి, ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, asset accounting, integrated with general ledger accounting, posting depreciation to general ledger accounting, post depreciation to general ledger accounting. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఏఎఫ్ డాక్యుమెంట్ ఉందా చూడండి. ఏఎఫ్ డాక్యుమెంట్, ఏఎఫ్ అని చూస్తారు. ఏఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ పోస్టింగ్. డిప్రిసియేషన్ పోస్టింగ్ అని అర్థం. డిప్రిసియేషన్ పోస్టింగ్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ 04 ఉందా? ఏఎఫ్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 04 కదా, 04 2025. నంబర్, లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారు? 10,000 కాదు. ఓకే, ఇవ్వండి. ఎంటర్, సేవ్. ఇంటర్లో ఓవర్లాప్ అంట. 10,000 తర్వాత ఏదో ఇచ్చారు ఇంకా చూడండి. 11,100 కూడా ఉంది. 11,000 20 నెంబర్ చూడండి. 11,000 కూడా ఇచ్చేసారు. 11,001 నుండి ఇవ్వండి. అట్లా కాదు, బ్యాక్ ఇలా జీరోస్ రిమూవ్ చేసి ఇవ్వండి. ఎంటర్, సేవ్. సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం మనం. డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఏఎఫ్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాము. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్ యాడ్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఐ అవ్వకపోతే యాడ్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్ యాడ్ అవ్వాలి. ఓకే, ఏఎఫ్ అంటే డిప్రిసియేషన్ పోస్టింగ్ అని అర్థం. నెక్స్ట్ వెళ్ళండి.
నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ ది అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ ది అసెట్ మాస్టర్ డేటా అంటే ఏంటి? మీరు అసెట్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి? యాక్చువల్గా మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా. ఫీల్డ్ స్టేట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, దానికి సంబంధించి కొన్ని చేంజెస్ చేసుకుంటాం. సో మనం అసెట్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది మనం ఇక్కడ చేస్తాం. వెళ్ళండి, సేమ్ పార్ట్. అసెట్ అకౌంటింగ్ లో స్క్రీన్ లేఅవుట్ చూడండి. స్క్రీన్ లేఅవుట్ ఉందా క్రింద? అసెట్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, అవన్నీ ఎలాబరేట్ చేస్తారు కదా, అవన్నీ బ్యాక్ వెళ్ళండి. మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా క్లిక్ చేయండి. సో ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. మనం స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేస్తాం? ఆల్రెడీ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఒకటి క్రియేట్ చేస్తాం. 4 PM సెకండ్ కాన్ఫిగరేషన్ పార్ట్ 2లో చేసాం. సెకండ్ కాన్ఫిగరేషన్ 4 PM అనేది పార్ట్ 2లో సెకండ్ కాన్ఫిగరేషన్ లో చేసాము. ఓకే, కంటిన్యూ చేయండి. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసాం. సో వాటికి సంబంధించినవి కొన్ని యాడ్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ వన్ టైం డిపెండెంట్ డేటా ఇచ్చారా? టైం డిపెండెంట్ డేటా ఇచ్చారు. లాజిక్ ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే అప్పుడు అసెట్ క్రియేట్ చేసే టైంలో ఇవన్నీ అడుగుతూ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఇవ్వాలి. మన కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్లో ఉంది ఇక్కడ చూడండి. కాస్ట్ సెంటర్ అంటే ఏంటి? కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించింది, అసలు మనం క్రియేట్ చేయలేదు కాబట్టి దాన్ని ఆప్షనల్లో ఉంచండి. ఆప్షనల్. తర్వాత 19 చూసారా? 19 అవన్నీ కూడా తీసేసి నోలో పెట్టండి. 19 అవన్నీ నోలో పెట్టండి. 19 దగ్గర నుండి నో 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 నోలో పెట్టండి. వెయిట్ 26 వరకు నోలో పెట్టండి, మిగతా అవసరం లేదు. 8 అలాగే ఉంచండి. 18. తర్వాత రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ కూడా 19 దగ్గర నుండి ఆ చెక్ బాక్సెస్ అన్ని రిమూవ్ చేసేయండి. 19కి స్ట్రైట్ 19 దగ్గర నుండి తీసేయండి. అది కూడా తీసేయండి. లెఫ్ట్ సైడ్ కూడా తీసేయండి. అవన్నీ రిమూవ్ చేసేయాలి. ఎసెట్ క్రియేట్ చేసే టైంలో మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాల్సిన అవసరం లేదనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే ఎసెట్ అనేది క్రియేట్ అవ్వదు. కాస్ట్ సెంటర్ ఆప్షనల్లో పెట్టేసాము. తర్వాత 18 వరకు ఆప్షనల్. అలా ఉంచండి. ఓకేనా? నెక్స్ట్ క్లియర్ ఉందా? నెక్స్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్లోకి వెళ్ళండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. చేశారా? లాజికల్ ఫీల్డ్ గ్రూప్ అని క్లిక్ చేశారు కదా. తర్వాత లాజికల్ ఫీల్డ్ గ్రూప్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? ఇక్కడ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకోండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేశారా? ఫీల్డ్ గ్రూప్ రూల్స్లోకి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వచ్చేసి అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ రిక్వైర్డ్లో పెట్టండి. సో అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ని మీరు కొన్నారంటే ఎంట్రీ పోస్ట్ చేస్తారు, ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ వాటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. మీరు ఏ రోజు కొన్నారు అసెట్ అనేది తెలియాలి, అందువల్ల అది ఇచ్చేసాం. నెక్స్ట్
డీయాక్టివేషన్ అని చూసారా, అది ఆప్షనల్లో ఉంది కదా, డిస్ప్లేలో పెట్టండి, డిఐఎస్పిలో ఉంచండి. ఉమ్, అలా ఉంచండి. తర్వాత సబ్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సబ్ నెంబర్ రైట్ సైడ్ ఉంది, దాని తర్వాతది ఎస్యూబి నంబర్. అవన్నీ అలా ఉంచేయండి. ఇచ్చారా? సేవ్. సేవ్. నెక్స్ట్ నెక్స్ట్ డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్. డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? టూ టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ మెథడ్ అంటే వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. సో డిప్రిసియేషన్ ఎలా జరగాలి? ఎస్ఎల్ఎం ఉంటుంది. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. మీరు 1 lakh తోటి అసెట్ ని పర్చేజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది వెళ్ళాలి. మీరు 1 lakh, ఎస్ఎల్ఎం అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. సో ఎసెట్ లైఫ్ అనేది ఒక 20 years ఉంది. ఎవ్రీ ఇయర్ 5% మైనస్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక 5% అనేది మైనస్ అవుతుంది. అంటే ఏంటి 5% అంటే? 1 lakhలో 5% ఎవ్రీ ఇయర్ డిడక్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఎస్ఎల్ఎం అంటారు. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఓకేనా? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. అట్లా. ఇంకోటి డబ్ల్యూడివి మెథడ్ ఉంటుంది, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. అవి నేను చెప్తాను మీకు. ఫస్ట్ వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి, బాగా వెళ్ళండి, క్లోజ్ చేయండి ఇది. వ్యాలిడేషన్ మెథడ్. పైన వ్యాలిడేషన్ మెథడ్ ఎక్కడ ఉంది? వ్యాలిడేషన్ మెథడ్ అది కాదు, డిప్రిసియేషన్లో ఉంటుంది చూడండి. డిప్రిసియేషన్ ఎలాబరేట్ చేయండి. వ్యాలిడేషన్ మెథడ్ ఉంది కింద చూడండి. వ్యాలిడేషన్ మెథడ్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. వ్యాలిడేషన్లో క్యాలిక్యులేషన్ మెథడ్ ఉందా? మీరు పని చేయండి, బాగా వెళ్ళిపోండి, ఫస్ట్ నుంచి చూద్దాం, కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇక్కడ. బాగా వెళ్ళండి, /n SPRO. అసెట్ అకౌంటింగ్ డిప్రిసియేషన్ వ్యాలిడేషన్ మెథడ్స్. ఎలాబరేట్ చేయండి. వ్యాలిడేషన్ మెథడ్స్, డిప్రిసియేషన్ కి, క్యాలిక్యులేషన్ మెథడ్, డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇచ్చారు కదా. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ నేమ్ ఇవ్వాలి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. HA1 ఎగ్జాంపుల్, HA1 HA1 ఏ ఇవ్వండి. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits నేమ్ ఇవ్వండి. 5% SLM డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. 5% అంటే మీరు 1 lakh తోటి అసెట్ ని పర్చేజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది రన్ అవుతుంది. కింద వ్యాలిడేషన్ లిస్ట్ డ్రాప్ డౌన్ చేయండి.
ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్. సేవ్ చేయండి. నెక్స్ట్ లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ 9999 ఇవ్వండి. అంటే ఇంకా అన్లిమిటెడ్ అని ఇయర్స్ కింద. ఎసెట్ లైఫ్ ఎంత తీసుకుందాం? ఎగ్జాంపుల్ 20 ఇయర్స్. ఎసెట్ లైఫ్, మీరు ఎసెట్ పర్చేజ్ చేశారు, దాని లైఫ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ ఇవ్వండి. తర్వాత బేసిక్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్విజైజేషన్ వాల్యూ. ఎక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ ని పర్చేజ్ చేస్తారు కదా, దానిపైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు 1 lakh తోటి పర్చేజ్ చేశారు, ఎవ్రీ ఇయర్ 5% అనేది డిప్రిసియేషన్ అవ్వాలి. ఎక్విజైజేషన్ వాల్యూ అంటే ఏంటి? అసెట్ కొన్నారు కదా, దాన్ని ఆ వాల్యూ అన్నమాట. ఇవ్వండి. తర్వాత పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అవ్వాలి డిప్రిసియేషన్ అనేది? 5%. ఎంటర్ చేయండి. 20 ఇయర్స్ లైఫ్ తీసుకున్నాము. 01 అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ అనేది అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఎక్విజైజేషన్ వాల్యూ అంటే అసెట్ కొంటాం కదా, దాన్ని ఎక్విజైజేషన్ వాల్యూ అంటారు. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఇది ఒక మెథడ్. ఎస్ఎల్ఎం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. బాక్కలండి. అగైన్ బ్యాక్. చూసారా HA1 అని చూసారు అక్కడ? HA1 అది. నెక్స్ట్ ఇన్వెంటరీకి వెళ్ళండి. 1 మోర్ క్రియేట్ చేయాలి ఇక్కడ. 1 మోర్ డిప్రిసియేషన్ మెథడ్ ఏంటి? HA2. WDV, డిప్రిసియేషన్ ఆన్ WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, WDV మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? టైప్ డిప్రిసియేషన్ ఆన్ నాన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. సో WDV అంటే ఏంటి? రిటర్న్ డౌన్ వాల్యూ అంటారు. ఈ ఇయర్ 1 lakh పైన ఒక 1 lakh పైన 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ తర్వాత ఎంత ఉంటుంది? 95,000. సో నెక్స్ట్ ఇయర్ 95,000 పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత 90,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది డిప్రిసియేషన్, 5%, 5%. ఓకేనా? నెట్ బుక్ వాల్యూ అంటారు ఇది. నెట్ బుక్ వాల్యూ కింద డ్రాప్ డౌన్ చేయండి. ఎస్ఎల్ఏమో స్ట్రైట్ లైన్ మెథడ్, అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడేమో దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? ఇక్కడ WDV మెథడ్లో నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. అది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్. ఇచ్చారా? లెవెల్స్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. 9999 అంటే ఇయర్స్ అనమాట, ఇంకా అన్లిమిటెడ్ అనమాట అది. అసెట్ లైఫ్ ఎంత? 20 ఇయర్స్. బేసిక్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. 24 అంటే ఏంటో చూడు. 24 అంటే నెట్ బుక్ వాల్యూ. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ ఏమో అసెట్ ఎక్విజైజేషన్ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. 24 ఇవ్వండి. పర్సంటేజ్ ఎంత తీసుకుందాము? 5%. ఎంటర్, సేవ్. ఓకే, కంప్లీటెడ్. నోట్ చేసుకోండి, ఇవి HA1, HA2 నోట్ చేసుకోండి.
ఎస్ఐపిలోకి వెళ్ళండి. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ HA2 ఎగ్జిక్యూట్ చేయండి, అదే పాయింట్. పొజిషన్కి వెళ్ళి హెచ్ఏ ఇవ్వండి. హెచ్ఏ ఇచ్చేసి కంటిన్యూ చేయండి. HA1 HA2 క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా? డిప్రిసియేషన్ మెథడ్స్, ఇవి డిప్రిసియేషన్ మెథడ్స్ క్రియేట్ చేస్తాం. వాట్ ఇట్ మీన్ బై డిప్రిసియేషన్ మెథడ్? వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అని అర్థం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది? మెయింటైన్ డిప్రిసియేషన్ కి వెళ్ళండి, సేమ్ పార్ట్. డిప్రిసియేషన్ కీని కూడా క్రియేట్ చేస్తాము. మెయింటైన్ డిప్రిసియేషన్ కింద ఉంది చూడండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో డిప్రిసియేషన్ కీ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. HA01 రెగ్యులర్గా యూజ్ చేసేది నేను HA01 ఇచ్చేస్తున్నాను. HA01 పర్సంటేజ్ ఇవ్వండి. 5% SLM డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. క్రింద డిప్రిసియేషన్ టు ది డే సెలెక్ట్ చేసుకోండి. డిప్రిసియేషన్ టు ది డే, పీరియడ్ కంట్రోలింగ్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్, ఈ రెండు తీసుకోవాలి. ఇచ్చారా? ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇవ్వాలి. HA01 ఇచ్చాం కదా. లెఫ్ట్ సైడ్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, ఇది అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి నేమ్ ఇద్దాం, 1 minute. డిప్రిసియేషన్ కీ కూడా పైన యాడ్ అయింది కదా, HA01 ఉంది కదా. దీనికి వచ్చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. టైప్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఆర్డినరీ డిప్రిసియేషన్ తీసుకోవాలి. ఆర్డినరీ డిప్రిసియేషన్. నెక్స్ట్ దాని కింద ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఇది ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. 0014 అంటే ఏంటి? ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అని ఉంది కదా. 0014 అంటే ఏంటి? ఓకే, చూడండి, ఇప్పుడు అసెట్ అనేది మీరు పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత 20 years అనుకున్నారు, కానీ 30 years పనిచేస్తుంది. అంటే అసెట్ లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అసెట్ అనేది పనిచేస్తుంటే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది తీసుకుంటాం. అంటే ఏంటి? అసెట్ అనేది మనం 20 years అనుకున్నాం మిషనరీ, బట్ ఇంకా పనిచేస్తుంది అది. అటువంటిప్పుడు ఏం చేస్తారు? కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది 0014 ఇవ్వండి. నెక్స్ట్ పీరియడ్ కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 00 స్టాండర్డ్ 001 ఇవ్వండి. నెక్స్ట్ మల్టీ లెవెల్ మెథడ్, డ్రాప్ డౌన్ HA1 క్రియేట్ చేశాం కదా. SLMకి ఏంటి? HA1 ఇవ్వండి. HA1 తర్వాత కింద క్లాసెస్ దగ్గర డ్రాప్ డౌన్ చేసింది. స్ట్రైట్ లైన్ మెథడ్ క్లాసెస్, దాని కింద స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్.
ఇలా ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేస్తారా? వెయిట్ వెయిట్ వెయిట్, చూడండి ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ని అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. వెయిట్, సెలెక్ట్ చేయండి, ఆ డిప్రిసియేషన్ సెలెక్ట్ చేయండి. ఇది డియాక్టివేట్లో ఉంది, దీన్ని యాక్టివేట్ చేయాలి. పైన చూడండి, యాక్టివేట్ అక్కడ కాదు, పైన ఇన్యాక్టివ్ లో ఉంది, దీన్ని యాక్టివేట్ చేయాలి. పైన ఒక మ్యాజిక్ సింబల్ ఉంది చూసారా, అది యాక్టివేట్ అంటే ఇది డిప్రిసియేషన్ మెథడ్ అనేది, డిప్రిసియేషన్ కీ అనేది యాక్టివేట్ అవుతుంది. డిప్రిసియేషన్ మెథడ్ కి డిప్రిసియేషన్ కీ అనేది అసైన్ చేసాం ఇక్కడ, అలాగే యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, యాక్టివేట్, ఇలా యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి, మళ్ళీ ఇంకోటి చేద్దాం, అది కూడా చేద్దాం. సేవ్ చేయండి, న్యూ ఎంట్రీస్. HA0201 ఇచ్చాం కదా, నెక్స్ట్ నెంబర్ ఇంకోటి తీసుకుంటున్నాను. లేదంటే యూ క్యాన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్, న్యూమరికల్ ఆర్ ఆల్ఫాబెట్ ఏమైనా తీసుకోవచ్చు. ఇవ్వండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి. డబ్ల్యూడివి మెథడ్, డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్ అనేది ఎక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది? దేనిపైన? నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది అక్విజైజేషన్ వాల్యూ పైన, అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంటర్వెల్ అడుగుతుంది, చెప్పాలి. SLM మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? అసెట్ అక్విజైజేషన్ వాల్యూ. డబ్ల్యూడివి మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అనేది నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. నెట్ బుక్ వాల్యూ అంటే ఏంటి, అవి చూపిస్తాను మీకు నేను తర్వాత. అవి సెలెక్ట్ చేసుకోండి. డే టు డిప్రిసియేషన్ టు ది డే. దానిపైన కూడా సెలెక్ట్ చేసుకోండి. పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది, ఆ రెండు సెలెక్ట్ చేసుకోండి. అసైన్మెంట్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్ పైన క్లిక్ చేయండి. న్యూమెట్రిక్ వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి ఆర్డినరీ డిప్రిసియేషన్ తీసుకోండి. క్రింద ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. 0014 పీరియాడిక్ కంట్రోల్ 001 HA2 HA1 ఏంటి? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్కి ఏమి ఇచ్చాము? HA2 డబ్ల్యూడివి మెథడ్కి ఇది ఇవ్వాలి. డిప్రిసియేషన్ మెథడ్, ఆ మెథడ్ని డిప్రిసియేషన్ కి క్రియేట్ చేసి వాటికి అసైన్ చేస్తున్నాం. ఇవ్వండి, సేవ్ చేయండి. వెయిట్ వెయిట్ వెయిట్, ఇంకా ఉన్నాయి కదా, ఇవి తీసుకోవాలి కదా. అసెట్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వచ్చేసి అదర్ డిప్రిసియేషన్ తీసుకోండి. ఇది అంతే. సేవ్, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ బ్యాక్ బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. సెలెక్ట్ చేసుకుని దీన్ని యాక్టివేట్ చేయాలి. సెలెక్ట్ చేయండి, యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ అయింది. కొంచెం పైకి వెళ్ళండి, వన్ మోర్, HA1 కూడా ఉంటుంది కదా. HA1 HA2. HA1 అంటే SLM straight line method depreciation. Straight line method depreciation will be reflected on the asset acquisition value. WDV method, return down value method, depreciation applicable on the net book value. Net book value పైన యాడ్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్.
డిప్రిసియేషన్ మెథడ్స్ క్రియేట్ చేసాము, ఆ మెథడ్స్ కి కీస్ అనేవి అసైన్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ 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 5 మెయింటైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. వెళ్ళండి, సేమ్ పార్ట్. స్లాష్ ఎన్ ఇవ్వండి, ఫస్ట్ నుంచి చూద్దాం. స్లాష్ ఎన్ ఎస్పిఆర్ఓ అసెట్ అకౌంటింగ్ వాలిడేషన్ determine depreciation areas in the asset classes. పొజిషన్కి వెళ్ళండి. మీ అసెట్ క్లాసెస్ ఏంటి? పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్లో చేసాము. మీ కంపెనీ కోడ్ 3 letters పిఎం. పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్ ఇవ్వండి. అసెట్ క్లాసెస్, క్లాసిఫైయింగ్ ది అసెట్స్ సెలెక్ట్ చేయండి. 444 పిఎం సెలెక్ట్ చేసాం. డిప్రిసియేషన్ ఏరియాస్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారా? ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా. చెక్ బాక్స్ ఉంటే మీనింగ్ ఏంటి? అవి లాక్లో ఉన్నాయి. ఆ రెండు రిమూవ్ చేయండి, తీసేయండి. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? బుక్ డిప్రిసియేషన్, ట్యాక్స్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు చెప్తారు? జీరో 115 ఎక్కడి నుంచి వచ్చినాయి? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇచ్చాం సార్. ఆ? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్రియేట్ చేస్తాం కదా సార్. వెరీ గుడ్. ఫస్ట్ లో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాపీ చేసాం, అక్కడ ఇచ్చామన్నమాట అవి. ఓకేనా? 1 minute. తర్వాత అవి రిమూవ్ చేసాం. LAYOU అని చూడు లాస్ట్లో. ఇక్కడ వచ్చేసి లేఅవుట్ ఫీల్డ్ ఇవ్వాలి. లేఅవుట్ ఫీల్డ్ ఏంటంటే మనకి 000 మనం కాపీ చేసాం కదా, అక్కడ 2000 కదా కాపీ చేసింది. 2000 ఇవ్వండి. 2000 2000 అంటే ఏంటి? ఇది మనం ఇంతకు ముందు కాపీ చేసాం, ఇది ఇవ్వండి. నెక్స్ట్ క్రింద కూడా 2000 ఇవ్వండి. ఎంటర్ చేయండి ఒకసారి. డిప్రిసియేషన్ కీ ఓపెన్ అయింది చూసారు ఇక్కడ. ఎంటర్ చేసిన వెంటనే డిప్రిసియేషన్ కీ అనేది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి, ఒక ఎర్రర్ ఉంటుంది, దాన్ని బట్టి నేను చెప్తాను. డిప్రిసియేషన్ కీ ఏంటి? HA01 మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం. HA01 అంటే ఏంటి? SLM, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అని అర్థం. HA01 SLM. ఎంటర్ చేయండి, ఇవ్వండి. ఎంటర్ చేయండి. వెయిట్ 1 minute. ఒక ఎర్రర్ ఫామ్ అయింది ఇక్కడ, చూద్దాం. వెయిట్ చేయండి. వెయిట్ చేయండి, నేను చెక్ చేస్తాను అది. ఒక 2 times ఎంటర్ ప్రెస్ చేయండి. ఆల్ రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ అంటే ఇంకా వేరే ఫీల్డ్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ వేరేది వస్తుంది. 1 minute.
అక్కడ నెక్స్ట్ యూజ్ అని చూస్తే అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ట్యాబ్ పట్టుకోండి, ట్యాబ్ యూఎస్సి. ఓకే, 01 ఇవ్వండి, 01 ఎంటర్ చేయండి. చూసారా, ప్రింట్ కూడా వచ్చింది చూసారా. సేవ్ చేయండి, ఒక్క నిమిషం, 1 మినిట్. ఇలా ఇచ్చాం కదా, దీనివల్ల ఏమన్నా అవుతుందా. ఇది లాస్ట్ స్టెప్, ఇది అయిపోతే ఇంకా అయిపోయినట్లే, మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సేవ్ చేసేయండి, సేవ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ చూడండి. షీట్ ఓపెన్, నెక్స్ట్ ఏముంది, ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇంక ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీసే. అసెట్ మాస్టర్ క్రియేషన్, AS01, AS02, AS03, AS04. సో ఇక్కడ ఏం చేస్తాము, ఎసెట్ మాస్టర్ ని క్రియేట్ చేస్తున్నాం. AS01, ఎసెట్ మాస్టర్ క్రియేషన్ AS01, ఎసెట్ మాస్టర్ చేంజ్ AS02, ఎసెట్ మాస్టర్ డిస్ప్లే AS03. నోట్ చేసుకోండి. లేదంటే పాత్ ఓపెన్ చేయండి, SPROకి వెళ్ళండి. స్లాష్ అని ఇవ్వండి, హోమ్ స్క్రీన్కి వెళ్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, పోస్టింగ్, అసెట్స్. క్రింద ఉంది అసెట్స్ చూడండి, పోస్టింగ్ తర్వాత క్రింద అసెట్స్, ఇంకా డౌన్కి వెళ్ళండి. అసెట్స్, క్రియేట్, చూసారా, AS01 అసెట్ మాస్టర్ క్రియేషన్. చేంజ్లోకి వెళ్ళండి, చేంజ్ AS02 అసెట్ చేంజ్, AS03 డిస్ప్లే కూడా ఓపెన్ చేయండి. ఇవి ఓకేనా. AS01 డబుల్ అసెట్ క్రియేషన్, అసెట్ చేంజ్, అసెట్ డిస్ప్లే. AS01 పైన డబుల్ క్లిక్ చేయండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ చూడండి, వెండర్ గ్రూప్స్ అండర్లో వెండార్స్ క్రియేట్ చేసాం, కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్స్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, అసెట్ గ్రూప్ అండర్లో అసెట్ క్లాసెస్ అండర్లో అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం. మీ అసెట్ క్లాసెస్ ఏంటి, మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్, PM, P అంటే ప్లాంట్ అండ్ మిషనరీ. కంపెనీ కోడ్ ఇవ్వండి, నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిప్రిసియేషన్ ఇద్దాము, సారీ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇద్దాము. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 టైప్ చేయండి. క్యాపిటలైజేషన్ డేట్, డౌన్కి వెళ్ళండి, క్యాపిటలైజేషన్ డేట్ ఉంటుంది, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి.
క్యాపిటలైజేషన్ రిక్వైర్లో పెట్టాం కదా మనం, అందువల్ల అడుగుతుంది. ఈ రోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రైట్ సైడ్ డిప్రిసియేషన్ ఏరియాస్ అని చూడండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ 43 ఇస్ నాట్ మెయింటైన్డ్. చూడండి, చెక్ చేయండి, ఏదో డేటా కరెక్ట్ అయినట్టుంది మీది. V3 వేరియంట్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కాదండి. ఓ OB29కి వెళ్ళాలి మీరు. OB29. 43 ఎక్కడ ఉంది మీది చూడండి. అవి ఎందుకు ఈడ డిపెండెంట్, అవి ఎందుకు సెలెక్ట్ చేస్తారు, తీసేయండి అది. సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేయండి. పీరియడ్ టెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఏమీ లేవు. పీరియడ్స్కి వెళ్ళండి, పీరియడ్స్. ఇక్కడ కూడా ఏం లేవు. వెయిట్ చేయండి, ఒక షీట్ ఇస్తాను, అవి యాడ్ చేసుకోండి. చాట్ బాక్స్లో ఎక్సెల్ షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. టాప్లోకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. కాపీ చేయండి, అవి ఇంగ్లీష్ అవన్నీ కాపీ చేయండి. పీరియడ్ టెక్స్ట్కి వెళ్ళండి, పీరియడ్ టెక్స్ట్. నివెంట్రీకి వెళ్ళండి, Ctrl+V. నెక్స్ట్ పీరియడ్స్కి వెళ్ళండి, పీరియడ్స్. అక్కడ పీరియడ్స్ కాపీ చేయండి ఎక్సెల్ షీట్లో. పైన పైననే ఉన్నాయి, పైననే ఉన్నాయి. రైట్ సైడ్ ఉంటాయి చూడండి. Ctrl+V. సేవ్ చేయండి. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. స్లాష్ అన్ని చేయండి, ఫస్ట్ నుంచి చేద్దాం. చేయండి.
ఇచ్చారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్డర్ స్టార్ట్ డిప్రిసియేషన్ కదా. ఈరోజు డేట్ ఎక్కడ చెప్పాను, ఈరోజు డేట్ ఇవ్వండి. యూస్ఫుల్ లైఫ్ వచ్చేసి 10 తీసుకోండి. ఇక్కడ ఇక్కడ 1 ఉంది కదా, 10 ఇవ్వండి. 10 అంటే ఏంటి? 10 ఇయర్స్ అనుకుంటున్నాం. ఇక్కడేమో డేట్ ఇచ్చారు 03/01. 03 ఈరోజు డేట్ ఇచ్చారు కదా, కరెక్టే ఉంది. 03/11/2025. యూస్ఫుల్ లైఫ్ వచ్చేసి 10 ఇవ్వాలి. ఎంటర్ చేయండి. క్రింద కూడా యాడ్ అయింది చూసారు, ఆటోమేటిక్గా అట్లా వస్తుంది. ఓకే, సేవ్ చేయండి. సేవ్. ఎసెట్ వాస్ క్రియేటెడ్, ఎసెట్ క్రియేట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము ఎసెట్ డేట్ ఏమి ఇచ్చాము, ఈరోజు డేట్ ఇచ్చాము కదా. డిప్రిసియేషన్ డేట్ వచ్చేసి మనం ఇది కాదు ఇవ్వాల్సింది, ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వాలి, ఇస్తే బెటర్. ఎంటర్ చేయండి ఒకసారి. లేదంటే ఏఎస్ ఇక్కడ డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి, డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. S02కి వెళ్ళాలి వస్తుంది AS02కి వెళ్ళండి. అసెట్ చేంజ్ AS02. సబ్ నెంబర్ ఎసెట్ నంబర్ 1 కదా అక్కడ ఇవ్వాల్సింది, ఎసెట్ నంబర్ 1 ఎంటర్ చేయండి. వెయిట్ ఒకసారి నేను చెక్ చేస్తాను, వెయిట్ చేయండి. నాకు ఫోన్లో వస్తున్నాయి, డిస్టర్బెన్స్ అయిపోతుంది అంతా. 1 minute. ఆర్డినరీ డిప్రిసియేషన్ ఏరియాస్ వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి 01 ఫైనాన్షియల్ స్టార్టింగ్ ఇవ్వండి. 01/01/2025 ఇవ్వండి, అది కరెక్ట్ అవుతుంది. 01 ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుందామా? మనం ఇదేం తీసుకోవచ్చు, ఇలా కాదు. 01/01/2025 జనవరి నుంచి తీసుకుందాం. 01/01/2025 ఎంటర్ చేయండి. చేంజ్ అవుతుందా? వెరీ గుడ్, చేంజ్ అయిపోయింది. ఇట్లా తీసుకోండి, బెటర్. సేవ్. ఓకే, నెక్స్ట్ ఎసెట్ క్రియేట్ చేస్తాం సక్సెస్ఫుల్గా. ఓకేనా? నెక్స్ట్ సబ్ ఎసెట్ క్రియేట్ చేయాలి. సబ్ ఎసెట్ ఒక నోట్ చేసుకోండి, అక్కడ AS01 తర్వాత సబ్ ఎసెట్ క్రియేషన్ AS11. సబ్ ఎసెట్ క్రియేషన్ AS11 వెళ్ళండి. కంపెనీకి వెయిట్ AS01 ఇవ్వండి. AS11 ఇచ్చారు కదా. ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఇక్కడ 11 ఇవన్నీ తీసుకుంటుంది, ఎసెట్ నంబర్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఎంటర్ చేయండి. ఇక్కడ మాస్టర్ డేటా ఉంది కదా, ఇది కొంచెం చేంజ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 తీసేసి మోటార్ 1 అని ఇవ్వండి. మోటార్ 1. మోటార్ 1 ఇచ్చారు. తర్వాత క్యాపిటలైజేషన్ డేట్ డౌన్కి వెళ్ళండి, క్యాపిటలైజేషన్ డేట్ ఉంటుంది. క్యాపిటలైజేషన్ డేట్ ఈరోజు డేట్ ఇస్తున్నాను. తర్వాత కరెక్ట్ ఇచ్చారు కదా. డిప్రిసియేషన్ ఏరియా కరెక్ట్ ఇస్తారు. ఓకే, 03/11. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. ఇది ఆటోమేటిక్గా పిక్ అయిపోయింది. మనం ఏ రోజు ఇచ్చాము, జనవరి 1కి ఇచ్చాం కదా మెయిన్ అసెట్కి, అందువల్ల ఆటోమేటిక్గా వచ్చేసి నో ఇష్యూ. సేవ్ చేసేయండి. సేవ్. ఓకే, రైట్.
నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అండి. ఓకే, నెక్స్ట్ ఎసెట్, పర్చేజ్ ఆఫ్ ఎసెట్ ఎంట్రీ ఒకటి యాడ్ చేసుకోండి. పర్చేజ్ ఆఫ్ ఎసెట్ మీకు ఉన్నట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. పర్చేజ్ ఆఫ్ ఎసెట్, అక్కడే సబ్ ఎసెట్ తర్వాత AS11 తర్వాత నోట్ చేసుకోండి. పర్చేజ్ ఆఫ్ ఎసెట్ F-90, ఇంపార్టెంట్ కీ కోడ్ F-90, ఎసెట్ ని పర్చేజ్ చేస్తున్నాం. F-90 వెళ్ళండి, ఎండ్ యూజర్ యాక్టివిటీ. F-90 కరెక్ట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. అవన్నీ ఓకే, అలా ఉంచేయండి. 31 అంటే ఏంటి? 31 అంటే ఏంటి? వెండార్ తీసుకోవాలి. ఇక్కడ వెండార్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. 31 అంటే వెండార్ కదా, క్రెడిట్ అవుతుంది. 31 క్రెడిట్, డ్రాప్ డౌన్ చేసి వెండార్ ఇవ్వండి. ఎనీ వెండార్ తీసుకోండి. APP వెండార్ తీసుకుంటారా? ఏదో ఒక వెండార్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. అమౌంట్ ఒక 1 lakh ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. పర్చేజింగ్ ఆఫ్ మ్యాన్ మిషనరీ. పోస్టింగ్ కి డెబిట్ ఏమవుతుంది ఇక్కడ? 40 కాదు 70 తీసుకోవాలి. ఎసెట్ అకౌంటింగ్ కి 70 వస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి. 70 ఉంటుంది చూడండి. 70 అన్న డెబిట్, ఎసెట్ అకౌంటింగ్ ఇది 70 డెబిట్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్ చెప్పాను. 70 ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 డ్రాప్ డౌన్ చేసింది. మిషనరీ 1 ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకోటి యాడ్ చేయాలి. 100 ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది TT టైప్. తర్వాత న్యూ కంపెనీ కోడ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. న్యూ కంపెనీ కోడ్ దగ్గర అక్కడే లాస్ట్ లైన్ న్యూ కంపెనీ కోడ్ డ్రాప్ డౌన్ చేయండి. దానికి ముందే దానికి ముందు TT టైప్ తర్వాత TT టైప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. అంటే ఏంటి? 100 అంటే ఏంటి? ఎవరి దగ్గర కొంటున్నారు మీరు అసెట్? 100 అనేది స్టాండర్డ్. ఓకే, ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్ ఇవ్వండి. 100 అనేది స్టాండర్డ్. ఇవి ఇవ్వాలి. ఇచ్చారా? ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 1 lakh. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. 70 డెబిట్, వెండర్ అకౌంట్ 70 అనేది డెబిట్, ఎసెట్ అకౌంట్ డేటా టు వెండర్. 31 అంటే టు క్రెడిట్, 70 డెబిట్. సేవ్ చేయండి. అబ్బా, అబాపర్ ఇష్యూ వస్తుంది. ఎట్లా? అబాపర్ ప్రోగ్రామ్ ఎక్కువ వెళ్ళడంట. మీరు అయిపోయింది, ఎంట్రీ పోస్ట్ చేస్తే ఇంక అయిపోయిన. డిప్రిషియేషన్ రన్ చేస్తాం అంతే, ఇంకేం లేదు. ఎట్లా? అబాపర్ ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చిందండి. ఇది అబాపర్ చేయాలి మళ్ళీ. అబాపర్ అంటే మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు చేస్తారు.
అవ్వదు ఇది. ఎబాపర్ ప్రోగ్రామ్. మీ సర్వర్ ఎక్కడ తీసుకున్నారు? నేను ఇచ్చానా మీకు? అది లేదు సార్, మీరు ఇవ్వలేదు సార్ నాకు. యశ్వంత్ రెడ్డి సర్వర్ నేను ఇచ్చాను, మీరు బయట తీసుకున్నారు ఇది. ఇది మా ఫ్రెండ్ ఇప్పించాడు సార్. ఆ? మా ఫ్రెండ్ ఇప్పించాడు సార్. ఇది సర్వర్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు మీది, ఓకే ఓకే. అందువల్ల ఎబాపర్ ఇష్యూ అనేది వచ్చింది. ఇది ఎబాపర్తో చేయించాలి. అక్కడ చదవండి ఏముందో. ఎబాపర్ ప్రోగ్రామ్ ఎర్రర్ అని ఉందా లేదా? ఉంది సార్. ఎస్ సార్ నో? ఎస్ సార్. అయిపోయిన ఎంట్రీ పోస్ట్ చేసేసి డిప్రిషియేషన్ రన్ చేస్తాం. ఓకే సార్. బట్ ఇక్కడ ఎవాపర్ ఎర్రర్ వచ్చింది. మరి ఇంకొకటి ట్రై చేద్దాం, ఎంట్రీ పోస్ట్ అవుతుందో లేదో. మళ్ళీ ఇవ్వండి, స్లాష్ అని ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. మళ్ళీ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేస్తే అయిపోతుంది, మనకి డిప్రిషియేషన్ రన్ అయిపోతుంది, ఇంకేం లేదు. వెండర్ మార్చ్, ఇంకొక వెండర్ ఇవ్వండి పోనీ. 31 అంటే వెండర్, 31 అంటే ఏంటి? వెండర్ కదా. ఎస్ సార్. ఎంటర్, ఎంటర్. 70. సెవెంటీన్ ఇవ్వాలి. ఫస్ట్ టైం ఇచ్చారు మీరు. 70 సార్. ఎంట్రీ అక్కడ న్యూ కంపెనీ కూడా 100 ఇవ్వండి. ఎంటర్, స్టార్ ఇవ్వండి. ఎంటర్. డైరెక్ట్గా సేవ్ చేయండి, చూద్దాం సేవ్ అవుతుందా. అవ్వట్లేదు, ఎర్రర్ ప్రోగ్రామ్ ఎర్రర్ ఉంది. ఎట్లా? మీరు చేయించుకోవాలండి, మీరు ఆయనతో చెప్పి చేయించుకోవాలి. అయిపోయింది. మీకు అది డిప్రిసియేషన్ చూపిద్దామంటే ఎట్లా అప్పుడు? సరే, క్లియర్. ఎంట్రీ పోస్ట్ చూడండి, దీనికి ఎబాపర్ ఎర్రర్ ఉండటం వల్ల ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వట్లేదు. ఓకేనా? సిమ్యులేట్ చేశాం కదా, బాగా సిమ్యులేట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో తెలుసు కదా. ఎంట్రీ ఎలా ఫామ్ అయింది సిమ్యులేట్ చేస్తే? ఎసెట్ అకౌంట్ సిమ్యులేట్ డేటా చేస్తే టు ఎంట్రీ ఎలా ఫామ్ అయింది? ఎసెట్ అకౌంట్ డేటా టు వెండర్. అంటే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. పోస్ట్ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళని చెప్తాను. నెక్స్ట్ ఏం చేయాలి మీరు? ఎక్సెల్ ఓపెన్ చేయండి. పోస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది చూడండి. చూడండి, అసెట్ అక్విజైజేషన్ AW01N ఈ టీ కోడ్ ఇవ్వాలి. ఈ టీ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ అనేది రన్ అవుతుంది. అంటే అప్రిసియేషన్ ఎంత, డిప్రిసియేషన్ ఎంత అనేది కనిపిస్తుంది మీకు. ఎగ్జాంపుల్, నేను ఒక షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి, లైన్లో ఉండండి. మీకు అక్కడ డిప్రిసియేషన్ రన్ అవ్వలేదు, ఎందువల్ల అంటే మీరు ఆల్రెడీ అది ఎబాపర్ ఇష్యూ ఉంది కదా. AW01N ఇచ్చిన వెంటనే ఏమవుతుంది మీకు, అసెట్ కి సంబంధించిన డిప్రిసియేషన్ అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది ఆ టీ కోడ్ ఇచ్చిన వెంటనే. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అలా వస్తుంది మీకు. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఒక ఇమేజ్ ఉంది, AW01N పైన డబుల్ క్లిక్ చేసిన టీ కోడ్ ఇచ్చిన వెంటనే మీకు ఏమవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది, షీట్ ఓపెన్ అవుతుంది, ఇట్లా వస్తుంది డిప్రిసియేషన్ అనేది. చూడండి, షీట్ ఓపెన్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. చూసారు ఎలా ఉంది? చూసారు ఇక్కడ ఇలా కనిపిస్తుంది మీకు, ఇట్లా కనిపిస్తుంది. ఈయన అసెట్ వాల్యూ ఎంత తీసుకున్నారు? 15,000. ఎగ్జాంపుల్ 15,000 తీసుకున్నారు. 15,000
ఈయన 20 ఇయర్స్ 10 ఇయర్స్ తీసుకుని ఉంటారు. దీనిపైన డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ అయింది అనేది కనిపిస్తుంది. పైన ప్లాన్డ్ వాల్యూ, పోస్టెడ్ వాల్యూ, పైన చూడండి, ప్లాన్డ్ వాల్యూ, పోస్టెడ్ వాల్యూ, కంపారిజేషన్, పర్సంటేజ్, ఇవన్నీ ఉన్నాయి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇంకా ఈ డిఫరెన్సెస్ అనేది తెలుస్తుంది. క్లియరా? క్లియర్ సార్. వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. అది కూడా మీకేం అబాప్ ఇష్యూ ఉంది, ఏం చేద్దాం? రేపు మన వాళ్ళు చేస్తారు కదా సార్, ఎవరో ఒకరు అది దానికి వాళ్ళతో వచ్చి. మాట్లాడండి, సపోర్టింగ్ టీం వాళ్ళతోటి. మీరు సర్వర్ ఎక్కడ తీసుకున్నారో వాళ్ళని అడగాలి, వాళ్ళు చేస్తారు అది. ఓకే, అడుగుతా సార్. అయిపోయింది, మీరు ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయిన తర్వాత ఆ డిప్రిసియేషన్ అనేది AW01 ఇస్తే ఆ డిప్రిసియేషన్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే. ఓకే. ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అండి. ఇప్పుడు మీరు చూసింది ఏంటి? ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్. 1 మినిట్. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ మాత్రమే. వన్ మోర్ వేలో చూపిస్తాను, వెయిట్ చేయండి. షీట్ అవైలబుల్ ఉంది, వెయిట్ చేయండి. ఇది ఇంపార్టెంట్. ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ చూడండి, జూమ్ చేయండి కొంచెం. ఇక్కడ ఎలా ఉంది చూడండి. నేను ఎక్కడ కంపారిజేషన్ టాప్ పైన క్లిక్ చేశాను. కంపారిజేషన్ ఉందా? అది కంపారిజేషన్. ఇక్కడ నేను అసెట్ ఎంతకు పర్చేజ్ చేశారు? 15,000 రూపీస్కి పర్చేజ్ చేశారు. సో ఫస్ట్ ఇయర్ 2022 నుండి 2031 వరకు అసెట్ లైఫ్ అంటే ఒక ఎన్ని రోజులు తీసుకున్నారు? 10 ఇయర్స్ అనుకుందాం, ఎగ్జాంపుల్. 2022లో 15,000కి అసెట్ అనేది పర్చేజ్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది? 15,000 అంటే 5%, అంతేనా? చూడండి, 5% క్యాలిక్యులేట్ అవుతూ వెళ్తుంది ఎవ్రీ ఇయర్, అంతేనా? క్యాలిక్యులేట్ చేయండి, 5% అని అంతే వస్తుందా? 5% సార్. చూడండి, 5% క్యాలిక్యులేట్ అయింది ఎవ్రీ ఇయర్. మనం కూడా 1 lakh పోస్ట్ చేసాం. మనకేమవుతుంది? 1 lakh పైన 5,000 వస్తుంది మీకు డిప్రిసియేషన్ రన్ అయితే. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ 15,000కి ఈయన పర్చేజ్ చేశారు, మనం 1 lakh పర్చేజ్ చేసాం. ఇక్కడ 5,000 వస్తుంది. దీన్ని ఏమంటారు? SLM, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అని చెప్పాను. సో సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ ఏంటి? నెట్ బుక్. సెకండ్ వన్ వచ్చేసి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. అది దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? రిటర్న్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అంటే నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. నెట్ బుక్ వాల్యూ, ఇది నెట్ బుక్ వాల్యూ. ఇక్కడ మీకు అది మీకు ఇలా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. యూస్ఫుల్ లైఫ్ వచ్చేసి నేను మళ్ళీ ఇంక చెప్తాను మీకు. ఇక్కడ యూస్ఫుల్ లైఫ్ వచ్చేసి ఎన్ని రోజులు తీసుకున్నాము? యూస్ఫుల్ లైఫ్ వచ్చేసి 10 ఇయర్స్, 2022 నుండి 31 వరకు తీసుకున్నారు బుక్ డిప్రిసియేషన్. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది? 7,380 రూపీస్ ఉంది, చూడండి లాస్ట్లో. చూసారా? ఇది ఓకేనా? ఓపెన్ చేయండి, MS వర్డ్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి ఒకటి. ఆ ఎక్సెల్లో ఉందా ఆల్రెడీ? చూడండి, మనం ఎక్సెల్ ఇచ్చాం కదా. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, ఉందా అక్కడ? ఏమైనా ఉందా? ఏం లేదు సార్. కొంచెం మైనస్ చేయండి, బాగా క్లోజ్గా ఉంది. చూడండి, టైప్ చేయండి అక్కడ SLM మెథడ్. అది అలా ఉంచేయండి హరి, యశ్వంత్ రెడ్డి. సరే, ఓకే, నో ఇష్యూ. కిందకి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి హరి, యశ్వంత్, తొందరగా ఫాస్ట్ చేయాలి. అక్కడ SLM టైప్ చేయండి. SLM కొంచెం పైన టైప్ చేయండి సార్. 65, 67 దగ్గర చేయండి. 70 దగ్గర పోనీ. SLM ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి ఫస్ట్. మొత్తం సెలెక్ట్ చేసేసుకొని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ కొట్టాలి, మొత్తం వచ్చేస్తారు. అదంతా సెలెక్ట్ చేయండి అక్కడ నుండి.
మరీ పెద్దది అయిపోయింది. ఎస్ఎల్ఎం టైప్ చేయండి సార్. 1 minute సార్. ఇది అట్లేదు. ఎస్ఎల్ఎం కింద ఎంత మా అసెట్ వాల్యూ ఎంత 1 lakh టైప్ చేయండి. 1 lakh 1 lakh 1 lakh ఇచ్చేయండి. క్రింద కూడా అలా కాదు. ఎస్ఎల్ఎం అంటే క్రింద అంటే మీరు రైట్ సైడ్ ఇస్తున్నారు. ఓకే, టైం లేదు, రేపు చెప్తానులేండి. ఎస్ఎల్ఎం డబ్ల్యూడి మీద డిప్రిషియేషన్ రేపు చెప్తానులే, నేను ప్రిపేర్ చేసి చెప్తాను మీకు. ఓకే క్లియర్ సార్. క్లియరా? క్లియర్ సార్. మీరు అర్థమైందా మమతా గారు అండ్ హరి, అర్థమైందా? హరి అర్థమైందా మీకు? సార్ నేను క్లాస్ తర్వాత వింటాను సార్, నాకు బిజీగా ఉన్నా కొంచెం నేను. సార్ అర్థమైంది సార్. అర్థమైందా? ఈయనకి ఎబాపర్ ఇష్యూ ఉండటం వల్ల చేయలేదు మనం. సో రిమైనింగ్ అంతా క్లియర్ అండి. ఓకేనా? సరే సార్, ఓకే. ఓకే, జస్ట్ మీరు ఏం లేదు, లాస్ట్ ఇక్కడ చూడండి, ఇంకోటి ఉంది, పార్ట్ నెంబర్ 6 లో ఉంది డిప్రిసియేషన్ రన్ ఏఎఫ్ఏబి, ఇది ఫైనల్ డిప్రిసియేషన్. ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. ఇప్పుడు మనం ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ చెప్పాను మీకు, AW01N సెలెక్ట్ చేయండి. AW01 ఎక్కడ ఉంది? అది AW01N అనేది ఎస్టిమేటెడ్, ఇది మనం చేస్తాం ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత. ఫైనల్ డిప్రిసియేషన్ 80 కోడ్ AFAB లాస్ట్ లో ఉంది, ఇది చెప్పాలి మీరు. AFAB ఇది చెప్పాలి. క్లియరా? క్లియర్ సార్. క్లియరా కదా? క్లియర్ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ చెప్తాను మీకు డిప్రిసియేషన్ గురించి. ఇంకా ఒక 1 or 2 పాయింట్, ఒక 5 minutes క్లాస్ ఉంటుంది, రేపు చెప్పేస్తాను, అయిపోతుందా? క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్.